దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ జనాంగమా, మీ అందరికీ ప్రభు నామ పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక క్రిస్మస్ గీతాన్ని ఆలపించుదాం. దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్రం నాయన, మరొకసారి మీ యొక్క సన్నిధిలో తీసుకుని వచ్చిన ప్రభు క్రిస్మస్ పర్వదినాన దేవా, మీ యొక్క జన్మాన్ని మేము ధ్యానించినట్టుగా దేవా శిలువ చాటు మరుపరచం తండ్రి. దేవా, పాపుల కొరకే మీరు ఈ లోకానికి వచ్చిన ప్రభా, నశించిన దాన్ని వెదక రక్షించుకే ఈ లోకానికి వచ్చిన ప్రభా. దేవా, మేము నరక శిక్ష పొందకూడదని, యుగ యుగాలు మీతో ఉండాలని మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకే మీరు శిలువ మరణం పొందిన ప్రభ, రక్తాన్ని చిందించిన ప్రభ, చనిపోయి సమాజేవ తిరిగిలేసి మరలా మా కొరకు రానందుకు స్తోత్రాలు ప్రభ. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాని మన కుటుంబాన్ని దీవించే ప్రభ. శిలువ చాటు మరుపరచుతాను సమస్త అంతగా చిరచిని యేసునామని గద్దిస్తున్నాం తండ్రి. త్వరలో రాయండి మా ప్రభును మా రక్షణుడు యేసు క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలోంచి 269వ పాట పాడుకుందాం. రెండు 266వ పాట పాడుకుందాం. దూత పాట పాడు. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భోజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయెను. ఆకాశంబునందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ఊర్ధ్వలోకమందున గొల్వగనచెదులు, అంత్యకాలమందున కన్యగర్భమందున, బోటి నాటి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నరావతారుడా, నేను నశక్యమా. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. రావి నీతి సూర్యుడా, రావి దేవపుత్రుడా, నీదుర కవల్లను లోక సౌఖ్యమాయెను. భూనివాసులు అందరూ మృత్యు భీతి గెల్తోరు, నేను నమ్మవారికి నాత్మశుద్ధి కల్గును. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం.
మొదటి తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వాళ్ళు నేను ప్రధానులను. మరి ఈ యొక్క క్రిస్మస్ దినాన ప్రభు జన్మించినటువంటి ఈ యొక్క దినాన్ని మనందరం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రభు వారు ఎందుకు జన్మించినారు, ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్పబడుతుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి. పాపాత్ములైనటువంటి మానవులు, మరి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మనం పొందలేకపోతున్నారు. ఆజ్ఞాతిక్రమే పాపం. ప్రభు సృష్టించినటువంటి ఈ యొక్క లోకములోని లోకులందరూ కూడా త్రోవ తప్పి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ నాశనానికి పోయే మార్గంలో ఉన్నారు. మరి వారందరినీ కూడా రక్షించకపోతే వారందరూ కూడా నశించిపోతారు. మరి ప్రభు దేవుడు వారిని సృష్టించిన, మరి ఆయన సృష్టించిన యొక్క మానవులు నశించిపోకూడదని ప్రభువారు మరి సంకల్పించినారు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి ప్రభు తన రక్తాన్ని చిందించటానికి సిద్ధపడ్డాడు. ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినాడు. కన్యమరియ గర్భమందు జన్మించినాడు. పాపం లేనివాడుగా జన్మించినాడు, పాపం లేనివాడుగా జీవించినాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు. కాబట్టి లేఖనముల ప్రకారం యేసు రక్తము పాప క్షమాపణకి అవసరం. అందుకని దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మరి ఆయన శిలువ మరణం పొందినాడు. తన రక్తాన్ని ధారపోసినాడు. ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన రక్తాన్ని ధారపోసినాడు. చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఇండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, తలపైన బల్లె పోటు తిన్నాడు. నీ నా పాప క్షమాపణ నిమిత్తం లోక పాపాన్ని మోసుకొని పోవటానికి ప్రభువారు మరి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయటానికి, మరి లోకానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి. నేనే మార్గము జీవమునై ఉన్నా, మా ద్వారా తప్ప ఎవడో తండ్రి అడుగు రాడు అని ప్రభు సెలవిచ్చింది. గొర్రెల పో ద్వారాన్ని నేనే అన్నాడు. కాబట్టి తండ్రిని చేరుకోవాలంటే ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. పరలోకం చేరుకోవాలంటే ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారానే సాధ్యం. అందుకని ఆయన విధేయత చూపి, ఆయన సిద్ధపడి, శిలువ మరణం పొందడానికి సిద్ధపడి ఆయన ఈ లోకంలోకి జన్మించినాడు. కన్యమర గర్భంలో పురుషుని ఎరుగిన దానిని నేను సర్వోన్నతుడైన దేవుని ఆత్మ నిన్ను కమ్ముకొను, అప్పుడు నీవు గర్భం ధరించి ప్రభు అయిన క్రీస్తుని కంటావని మరి అక్కడ దూతలు చెప్పినట్లు కన్యమరియకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించినారు. అంటే కన్యమరియని ఆయన ఒక వాహకంగా ఆయన ఉపయోగించుకున్నాడు. ఈ లోకంలో ఒక రావటానికి కన్యమరియ గర్భాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. మానవుడిగా పుట్టి ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణత. కాబట్టి పాపులు రక్షించడానికి, పాపులు అంటే ఎవరు?
పాపాలు చేసిన వాడు పాపి. చెడు ఆలోచనలు, చెడు క్రియలు, మోసం, అబద్ధం, దొంగతనం, వ్యభిచారం, ఆశించటం. కాబట్టి ఈ పాపాలన్నీ కూడా చేసిన వాడికి నరక శిక్ష, తప్పకుండా నరక శిక్ష ఉంది. ఇంతకంటే భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వారు మనకు చెప్తూ ఉంటారు, నేను నా అంతటి పాపాత్ముడు ఎవరు లేరు ఈ లోకంలో, నన్ను దేవుడు కూడా రక్షించలేడు, అంత దుర్మార్గుని, అంత పాపాత్మని అంటాడు. కానీ అంత పాపాత్ముడి కొరకు కూడా ప్రభువారు శిక్ష అనుభవించినారు, భయంకరమైన శిక్ష. కాబట్టి నువ్వు ఎంత దుర్మార్గుడైనా, ఎంత మోసగాడమైనా, ఎంత పాపాత్ముడైనా ప్రభువారు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నీ శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. నన్ను దేవుడు కూడా రక్షించలేడు, నాకు నరకమే గతి, నేను తప్పకుండా నరకానికే పోతా అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ నరకం అనేది ఎంతో భయంకరం వాడికి తెలియదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను నరకానికి పోతా తప్పకుండా అంటారు. నరకం అనేది అదేదో ఆ కాసేపు మంటలు మండి ఆగిపోయేది కాదు, యుగయుగాలు అందులో కాలుతూనే ఉండాలి. అదేదో 1-2 గంటలు మనిషి అగ్ని ప్రమాదంలో చిక్కున్న మనిషి త్వరలోనే చనిపోతాడు. కానీ నరకము, నిత్య నరకం అనేది అదేదో కాసేపు ఉండి నీ ప్రాణం పోయి అట్లాంటిదేం కాదు. అది పురుగు చావదు, అగ్ని ఆరదు, 24 గంటలే కాదు, యుగయుగాలు అందులో కాలుతుంది. కాబట్టి అట్లాంటి భయంకరమైన నరకానికి నేను పోతాను అని అనటం అనేది అది ఎంత మూర్ఖత్వం, అజ్ఞానంతో మాట్లాడే మాటలవి. కాబట్టి ఎవ్వరు కూడా నరకానికి పోకూడదు. అది సాతానుడికి, అతని దూతలకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను భయంకరమైన పాపినయ్యా, నేను భయంకరమైన దుర్మార్గుణ్ణి, నేను క్రూరుణ్ణి, హింసకుణ్ణి. మరి పౌలు అన్నట్లు మనం కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్తంలో మన పాపాలను ఆయన కడిగేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తంతో మన పాపాలని కడిగేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకొరకే ప్రభువారి లోకానికి వచ్చినాడు. అందుకనే అది మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. అంత సంతోషకరమైన సువర్తమానం ఏంటి యేసయ్య జన్మించడంలో అంటే, లోక పాపాన్ని ఆయన మీద మోసుకోవటానికి వచ్చినాడు, నరక శిక్ష లేకుండా చేయటానికి వచ్చినాడు, లోకరాజ్యం ఇవ్వటానికి వచ్చినాడు. కాబట్టి ఇది ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభం. కాబట్టి ఇంకా నేను నరకానికే పోతా, నా పాపంలో నేనే జీవిస్తా అంటే దానికి ఇంకెవడేం చేయలేడు. మరణము ఒక్కసారే, తర్వాత తీర్పు. కాబట్టి మనిషి అయిన తర్వాత మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈరోజు రావచ్చు. ఆడు యేసయ్య జన్మించాడని, పుట్టాడని సంబరాలు చేసుకుని గంతులేసి చిందులేయటం కాదు. ఆయన వద్దకు వచ్చి, యేసయ్య నా పాప క్షమాపణ కొరకే మీరు ఈ లోకానికి వచ్చినారయ్యా, నా పాపాలన్నీ మీరు క్షమించండి, నా హృదయంలోకి రండి, నా పాపాలన్నీ కడిగి వేయండి, శుభ్రంగా చేయండి, నా హృదయంలోకి రండి, నా హృదయంలో నివసించిందంటే అది నిజమైన క్రిస్మస్. పొట్టిగా గంతులేసి చిందులేసి కొత్త బట్టలు వేసుకొని బిర్యానీలు తిని పిండి వంటలు తిని సూనాలు కూడా ఇవన్నీ వేయటం వల్ల నీ పాపం యేసురథంలో కడుక్కోకపోతే నీకు నరకమే గతి. కాబట్టి పరలోకానికి వెళ్తాను అని నిశ్చయం చేసుకున్న తర్వాతే నువ్వు
యేసయ్య నా కొరకు జన్మించాడని సంతోషించవచ్చు. నీ పాపాలను ఒప్పుకోకుండా క్షమాపణ పొందకుండా ఇంకా నరకదాల్లోనే ఉండి నాశనమైపోయే మార్గంలో ఉండి నువ్వు ఎంత చిందులేసి గంతులేసినా హ్యాపీ క్రిస్మస్ అన్నా మెరీ క్రిస్మస్ అన్న ఉపయోగం లేదు. 10 మందికి కేకులు ఇచ్చినా 10 మందికి బట్టలు పెట్టినా ఉపయోగమే లేదు. ముందు నీ పాప క్షమాపణ పొందాలి. యేసు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపిని, నా పాపాలన్నీ మీ ప్రశస్త రక్తంలో కడిగేయండి యేసయ్యా, నన్ను శుద్ధి చేయండి యేసయ్యా, పరలోక రాజ్యం నన్ను చేర్చుకోండి, నాకు స్థానం ఇవ్వండి యేసయ్యా అని మనం అడిగినప్పుడు ప్రభు ఆయన సంతోషించేవాడు. కాబట్టి మనము పాప క్షమాపణ పొందాలి. ఎందుకంటే ఆయన వచ్చింది పాపుల కొరకు. కాబట్టి మొట్టమొదటి పాయింట్, ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినా అంటే పాపులను రక్షించుకోవటానికి వచ్చినాడు. మరి రెండో పాయింట్ మనం చూద్దాం. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇక్కడ పాపులను రక్షించేవాడు మొట్టమొదటి పాయింట్ అయితే, రెండో పాయింట్ పాపముల నుండి రక్షించేవాడు. పాపులను రక్షించుట ఒకటి అయితే, పాపముల నుండి రక్షించుట రెండో పాయింట్. అంటే పాపముల నుండి రక్షించడం అంటే పాపము చెయ్యకుండా రక్షించేవాడు, శోధనలో పడకుండా రక్షించేవాడు. కాబట్టి ప్రభువారు పాపము చేయకుండా రక్షిస్తాడు. పాపం చేయాలనిపిస్తుంది మనకి, కానీ ప్రభువు చేయకుండా ఆప్ చేస్తాడు. శోధనలో పడతాం మనం, శోధన నుంచి తప్పించేవాడు ప్రభు. కాబట్టి నిత్యము మనం పాపంలో పడే ఛాన్స్ ఉంది నిత్యం. ఎందుకంటే మనం పాపలోకంలో జీవిస్తున్నాం. కాబట్టి ఈ పాపలోకంలో జీవిస్తున్నప్పుడు ఆ పాప ప్రభావం మన మీద పడుద్ది. కాబట్టి ఆ పాప ప్రభావం మన మీద పడకుండా రక్షించేవాడు ప్రభు. కాబట్టి పాపాలు చేయకుండా రక్షించేవాడు ప్రభు. అందుకోసం ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. పాపంలో పడకుండా దేవుడు ఎలా రక్షిస్తాడంటే, మనం ఆయనతో సన్నిహిత సంబంధం కలిగినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు, ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు మన దృష్టి ప్రభు మీద ఉంటుంది. కాబట్టి పాపం మీద ఉంటుంది. కాబట్టి మనం పాపంలో పడకుండా ప్రభు వారు మనల్ని రక్షిస్తాడు. నేను తప్పు చేయకూడదు అనుకుంటున్నా, అయినా చేస్తున్నా. పాపం చేయకూడదు అనుకుంటున్నా, అయినా చేస్తున్నా. ఈ పాప శరీరం నన్ను ఎవరు రక్షిస్తారని పౌలు అన్నాడు. ప్రభు రక్షిస్తాడు. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మేమేం పాపం చేసినాం? మేమేమన్నా వ్యభిచారం చేసినామా, హత్య చేసినామా, దొంగతనం చేసినామా అని మనం అనుకునే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి జన్మతో పాపం, జన్మ పాపులం మనం, జన్మ పాపులం. కాబట్టి ఆ పాపం నుంచి మరి విడిపించేవాడు, రక్షించేవాడు ప్రభు. మనం తెలిసి తెలియక అనేకమైనటువంటి పాపాలు చేసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆ పాపాలు నుంచి మనల్ని రక్షించేవాడు. కాబట్టి జన్మ పాపాల నుంచి రక్షించేవాడు ప్రభు.
చేసిన పాపాల నుంచి రక్షించేవాడు ప్రభు. చేయబోయే పాపాల నుంచి అంటే పాపంలో పడకుండా రక్షించేవాడు ప్రభు. ఎందుకంటే మనం ఉప్పు కారం తినేవాళ్ళం, ఉప్పు కారం తినేవాళ్ళం కాబట్టి పాపం చేయాలన్న ఆలోచన వస్తుంది. పాప లోకంలో జీవిస్తున్నాం కాబట్టి పాప ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి పాపం చేయాలనిపిస్తుంది. అయితే చేయకుండా రక్షించేవాడు ప్రభు, చేయకుండా కాపాడేవాడు ప్రభు. కాబట్టి మనం యేసయ్యతో నిత్యము సహవాసము కలిగినప్పుడు ప్రభు మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించవచ్చు. కాబట్టి మొట్టమొదటి పాపులను రక్షించేవాడు ప్రభు అయితే, రెండోది పాపం నుండి ఆయన రక్షించు. మరి మూడో పాయింట్ మనం చూసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం లూకా 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. కాబట్టి పాపులను రక్షించేవాడు ప్రభువు, పాపముల నుండి రక్షించేవాడు ప్రభువు, నశించిన దానిని రక్షించేవాడు ప్రభు. నశించిపోయిన వారు మానవులు పాపంలో నశించిపోయారు. మాకు నిష్కృతి లేదు, మేము చాలా దుర్మార్గులు, మేము చాలా ఘోర పాపాలు చేసినాం అని వారు నిర్ణయానికి వచ్చేస్తారు. మేము ఈ లోకంలో ఎంతకాలం జీవించినా మాకు నిష్కృతి లేదు కాబట్టి మేము తప్పకుండా నరకానికి వెళ్తాం. అంటే పాపంలో చచ్చిన వారు అన్నమాట వాళ్ళంతా. మేము నశించిపోయాం, మమ్మల్ని ఎవడు రక్షించలేడు. ప్రభు ఏమన్నా అంటే నేను రక్షించడానికి లోకంలోకి వచ్చినా అంటే వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ప్రభు కూడా రక్షించలేడు, మాకు నరకమే గతి అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. డిసైడ్ అయిపోయి ఇంకా మేము ఎంత ప్రార్థన చేసినా లాభం లేదు, ఎంత చర్చకు వచ్చినా లాభం లేదు, వాక్యం చదివినా లాభం లేదు, మరి ఇంకా మేము ఏం చేసినా లాభం లేదు, మేము ఎంత మంచి కార్యాలు చేసినా లాభం లేదు అని వారు అనుకుంటారు. కానీ ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన అతనితో చెప్పాను. అట్లాంటి ఆలోచనలు ఉన్నవారు, అట్లాంటి నిర్ణయానికి వచ్చిన వారిని కూడా ప్రభు అంటే నేను రక్షిస్తా, ఎందుకంటే నా ఆఖరి రక్త బొట్టు వరకు నా ప్రశస్త రక్తాన్ని మీ కొరకు కూడా నేను చిందించిన. మీరు ఆ విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. నాకు నరకమే గతి, ఇంకా యేసయ్య కూడా నన్ను రక్షించలేడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి వాడు ఎంత పాపాత్ముడైనా యేసయ్య యొక్క ప్రశస్త రక్తము అతన్నే మరి నీతిమంతుడిగా మారుస్తుంది. కరోనా అప్పుడు ఈ యొక్క శానిటైజర్ ఏ విధంగా ఉపయోగించుకున్నాం, అది ఎంతటి కరోనా పురుగునైనా కానీ అది చంపివేస్తుంది శానిటైజర్. కాబట్టి మనం కూడా యేసయ్య రక్తంలో మరి పాపపు ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ప్రస్తుత రక్తంలో కడుక్కుంటూ ఉండాలి. ఎంత పెయింట్ మరకలు వదిలిపోవాలన్నా కిరోసిన్ కనుక వాడినట్లయితే ఆ పెయింట్ మరకలు పూర్తిగా వెళ్ళిపోతాయి.
ఎంతటి మొండి మరకలనైనా మనం మంచి సర్ఫ్ కనుక వాడినట్లయితే ఆ మొండి మరకలు కూడా శుభ్రంగా వెళ్ళిపోతాయి. మనకి ఎంత జిడ్డు ముఖం ఉన్నా కానీ మంచి సబ్బు కనుక మనం వాడినట్లయితే మన జిడ్డు ముఖం కూడా మంచిగా అయిపోతుంది, మురికి లేకుండా. అదేవిధంగా ఎంత మొండి పాపాలైనా కానీ యేసయ్య కడిగేవాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రస్తుత రక్తం ఎంత మొండి పాపానైనా కానీ కడిగి శుభ్రపరుస్తాడు, శుద్ధి చేస్తుంది. కాబట్టి నేను నశించిపోయినా నన్ను ఎవడు రక్షించలేడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం నశించిన దానిని వెదకి రక్షించటం మనుష్య కుమారుడు వచ్చిన. కాబట్టి ఫస్ట్ పాయింట్, పాపులను రక్షించటానికి ప్రభువైన క్రీస్తు యేసు వారి ఈ లోకానికి వచ్చారు. రెండోది, పాపములను రక్షించడానికి ప్రభువైన క్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు. మూడోది, నశించిన వారిని రక్షించడానికి ప్రభువైన క్రీస్తు యేసు వారి ఈ లోకానికి వచ్చినారు. మరి నాలుగో పాయింట్ మనం చూసుకుందాం. 2 సమూయేలు 23. రెండో సమూయేలు 22 అధ్యాయము 3వ వచనం. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానం. ఆయనే నాకు రక్షకుడు. బలత్కాల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కాబట్టి ఇక్కడ 4వ పాయింట్ కనుక మనం చూసినట్లయితే, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. పాపులను రక్షించేది ప్రభు అయితే, పాపాలను నుంచి రక్షించేది ప్రభు అయితే, నశించిన దాని మీద బలత్కారుల నుండి కూడా రక్షించేది ప్రభు. అంటే మన మీద గుండాయిజం చేసేవాళ్ళు ఉంటారు, రౌడీయిజం చేసేవాళ్ళు ఉంటారు, క్రూరులు ఉంటారు, బలత్కారులు ఉంటారు, దుష్టులు ఉంటారు, పొగరుబోతులు ఉంటారు, దేవుడు తెలియని వాళ్ళు. కాబట్టి వారందరూ కూడా మనకి హాని చేయాలనుకుంటారు, మనల్ని నాశనం చేయాలనుకుంటారు, మనం ఈ లోకంలో లేకుండా చేయాలి, మనకి చెడ్డ పేరు తేవాలి, మనం ఈ లోకంలో బ్రతకకుండా, మనశ్శాంతి లేకుండా, డబ్బు లేకుండా, వస్త్రాలు లేకుండా, ఇల్లు లేకుండా, వాకిలు లేకుండా చేయాలని అనేక మంది దుష్టులు ఆలోచిస్తూ ఉంటారు. దుష్టులు పొగరెక్కి దేవుడు లేడనుకుంటారు. కాబట్టి ఇటువంటి పొగరుబోతుల నుండి, గర్విష్ఠుల నుండి, దుర్మార్గుల నుండి కూడా మన ప్రభు రక్షించేవాడుగా ఉంటున్నాడు. మరి ఇక్కడ దావీదు మహారాజు మరి ఆయన సౌలు చేతిలోంచి కాపాడబడటానికి ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. సౌలు రాజు చేతి నుంచి ఎవరు తప్పించుకోలేడు. అయితే మరి ప్రభు నన్ను రక్షిస్తాడని దావీదు ఇక్కడ ఎంతో విశ్వాసంతో చెప్తున్నాడు. ఏమన్నా అంటే 2వ వచనం, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము అని దావీదు మహారాజు, మరి దావీదు మహారాజు ఆయన ఇంకా రాజు అవ్వలేదు అప్పటికి, మరి ఆయన సెలవిస్తున్నాడు. అయితే రాజు అయిన తర్వాత కూడా మరి కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే, మరి ప్రభువే నాకు సమస్తమని దావీదు మహారాజు అంటున్నాడు.
కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు కూడా ఎంతమందిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతోమంది మనల్ని బెదిరించేవారు ఉంటారు, ఎంతోమంది మనల్ని మరి భయపెట్టేవారు ఉంటారు. అయితే మరి ఇక్కడ 18 కీర్తనల 18లో దావీదు మహారాజు ఏమన్నాడంటే, నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించిన నా శైలము నా కోట, ఇవన్నీ కూడా అక్కడ రాసినవి. ఇక్కడ అక్కడ ఉన్నాయో మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి దావీదుకి రక్షకుడుగా ఉన్నటువంటి ఆయన, దావీదుని బలాత్కారుల చేతిలో నుండి రక్షించినటువంటి దేవుడు మనల్ని కూడా బలాత్కారుల చేతిలోంచి రక్షిస్తాడు. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ప్రభువారు శారీరకంగా ఇక్కడ లేకపోయినా కానీ ఆత్మరూపంగా మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, శత్రువుకి భయపడాల్సిన అవసరం లేదు. మరి శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు, శత్రువుని మిత్రునిగా మార్చే దేవుడు మన దేవుడు, భయాన్ని నుంచి రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఆయన కునుకడో నిద్రపోడు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుటుంబాన్ని 10,000 మంది కూలినా కానీ ఏ అపాయములకు భయపడవని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ ఏమన్నా అంటే ఆయన నా రక్షకుడు అంటున్నాడు. నా రక్షకుడు, నా స్వంత రక్షకుడు. మనం ఒంటరిగా ఉంటాం, మన చుట్టూ కొన్నిసార్లు ఎవరు ఉండరు. ఆడపిల్లలైతే వారికి ప్రమాదాలు ఎక్కువ. దుష్టుల కన్ను వారి మీద పడుతుంది. కాబట్టి అటువంటి సమయాల్లో ఆయన నా రక్షకుడు అని మనం ధైర్యంగా చెప్పవచ్చు. వారు ఎవరైనా సరే, ఆడపిల్లలైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, యేసయ్య నా రక్షకుడు, యేసయ్య నా స్వంత రక్షకుడు. ఆయన మన స్వంత రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్య నా పాపములన్నీ కూడా మీ యొక్క ప్రస్తుతుల్లో కడిగాను. నా కొరకు ఈ లోకానికి వచ్చినావు ప్రభా, శిలువ మరణం పొందడానికి వచ్చినావు నాయన. నా శిక్షను నీ మీద వేసుకున్నావు, క్రొడా దెబ్బలు తిన్నావు, మేకులు కొట్టించుకున్నావు, బల్యపూరు తిన్నావు, ముండ్ల కిరీటం పెట్టించుకున్నావు. యేసయ్య నన్ను క్షమించు, నా పాపాలన్నీ మీ ప్రస్తుత రక్తంలో కడగండి, నన్ను బిడ్డగా చేసుకుని మీ నా హృదయంలోకి రండి, నా హృదయంలో నివసించండి అని మనం యేసయ్యని అడిగినప్పుడు ఆయన మన హృదయంలో నివసిస్తాడు. ఆయన మన స్వంత రక్షకుడిగా ఉంటాడు. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన సర్వాధికారి, అనంత జ్ఞాని అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు మన దేవుడు. కాబట్టి మనం ఆయన్ని స్వంత రక్షణగా అంగీకరించి మనం ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉందాం. మరి మొట్టమొదటి పాయింట్, ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినారు, ఎందుకు జన్మించినారంటే పాపులను రక్షించటానికి. రెండోది పాపముల నుండి రక్షించటానికి. మూడోది నశించదాన్ని రక్షించటానికి. నాలుగోది బలాత్కారుల నుండి రక్షించటానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. మరి ఆయన మన స్వంత రక్షణగా మనం అంగీకరించినప్పుడు ఆయన మన స్వంత రక్షణగా ఉండి మనల్ని కాపాడుతూ మనల్ని యుగయుగాలు మరి సదాకాలం మనతో ఉంటాడు. దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయను కాక. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్.